మీరు లేటెస్ట్గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఒకటి అవార్డు ఇచ్చారు కదా. అవునండి, వెళ్ళి కలిసి వచ్చారు. పద్మవిభూషణ్ అంటే దాదాపు దేశంలో ఉన్న రెండో అత్యున్నత అండి. మనకి ఇంతకు ముందు తెలుగు ఇండస్ట్రీలో మనకు వచ్చింది అక్కడే నాగేశ్వరరావు గారికి వచ్చింది, ఇంకెవరికి రాలా. ఎన్టీ రామారావు గారికి కూడా పద్మశ్రీ వచ్చింది తప్ప తర్వాత అవార్డులు ఎన్నాలి ఆయనకి. నాగేశ్వరరావు గారికి ఆల్మోస్ట్ అన్ని అవార్డులు వచ్చినాయి. వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, అన్ని అవార్డు సినిమా అవార్డ్స్గా ఒక భారతరత్న అనేది దానికి మినహాయిస్తే అన్నీ వచ్చినాయి ఆయనకి. ఇప్పుడు చిరంజీవి గారికి మరి పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ అది కూడా వచ్చింది, రెండో అత్యుత్తమ అవార్డు. అలాగే నిన్న మొన్నటి దాకా వైస్ ప్రెసిడెంట్గా చేసిన వెంకయ్యనాయుడు గారికి కూడా ఒకేసారి రావడం, ఇద్దరు తెలుగువాడికి ఒకేసారి రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి అలాగే మరి లాస్ట్ ఇయర్ మన అవార్డ్స్లో కూడా నేషనల్ అవార్డ్స్లో కూడా మన తెలుగు సినిమాకి అవార్డు రావటం, అలాగే ఫస్ట్ బెస్ట్ యాక్టర్గా ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్గా మరి అల్లు అర్జున్ రావటం, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ గ్రో అవుతుంది. ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది. ఇదివరకు తెలుగు సినిమా అంటే పెద్ద లక్ష్య చేసేవారు కాదు. తమిళ సినిమాకు ఉన్న క్రేజ్ మనకు ఉండేది కాదు. అవార్డు సినిమాలు అనేటప్పటికి మలయాళం వాళ్ళు లేకపోతే బెంగాలీ వాళ్ళకు అవార్డులు అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకి టోటల్గా ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీ తెలుగు సినిమాలు ఇంకా చూస్తాను. ఏవి ఉన్నాయి మంచి సినిమాలు ఉంటే కొనేసుకుందాం అని కొంతమంది. తెలుగు సినిమాలో ఛాన్స్ వస్తే నేను యాక్ట్ చేయడానికి రెడీ అని హిందీ యాక్టర్లు అందరూ ముందుకు రావటం, పిలిస్తే వచ్చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్ అయిపోయింది. అవును సార్. ఇవాళ ప్రభాస్ చూస్తే వరల్డ్ వైడ్ హీరో. అట్లా కష్టపడుతున్నారు ఈ తరం కూడా. ఇప్పుడు సలార్ చూస్తే ఎంత కష్టపడ్డాడు అందులో. అవును. సినిమాలు చేస్తున్న టైంలో హీరోగా చేస్తున్న మీరే స్వతహాగా రిటైర్మెంట్ హీరోగా నేను చేయను అని చెప్పారు, క్యారెక్టరిస్టిక్గా చేశారు. దాని తర్వాత కొన్ని రోజులు సీరియల్స్ కూడా చేశారు మీరు. అవును, కొన్ని సీరియల్స్ చేశారు. అది ఎందుకు సార్ టీవీకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది సార్? అది నేను మనకి దూరదర్శన్ మొట్టమొదటి వచ్చినప్పుడు గవర్నమెంట్ దూరదర్శన్ ఒక్కటే ఉండేది, ఈ ప్రైవేటు ఛానల్స్ ఏవి లేవు. అది కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండేది. అది కూడా ఈవినింగ్ 5 నుంచి నైట్ 9:30 వరకు ఏదో ఉండేది, బిఫోర్ 10 క్లోజ్ అయిపోయేది. అలాంటి రోజుల్లో నేను టీవీలో ఎంటర్ అయ్యా. టీవీలో సీరియల్స్ చేశాను. సీరియల్లో కొన్ని ఈటీవీలో వచ్చేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తర్వాత మాస్ అని ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేశాను. కొన్ని సీరియల్స్ కూడా చేశాను. అప్పుడు అడిగారు నా వాళ్ళు, ఏమయ్యా సినిమాల్లో ఇంత బిజీగా ఉండి నువ్వు ఎందుకు టీవీలోకి వెళ్తున్నావు, బుల్లితెరలో ఏముంటుంది అది ఇదంటే నేను ఒకటే మాట చెప్పాను, రాబోయే రోజుల్లో బుల్లితెర అనేది పెద్ద తెర ఉంది, వాళ్ళకున్న పాపులారిటీ మనకు కూడా ఉండదు, సినిమా యాక్టర్లు కూడా లేనంత పాపులారిటీ కూడా వస్తుంది. ఎందుకనంటే దానికి రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని సినిమా చూడగలుగుతారు. టీవీది బుల్లితెర. మన సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళి ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి, అందరూ వెళ్ళాలంటే ఇవాళ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్లో పిల్లలు కూల్ డ్రింక్స్ అని అయ్యని అంటారు, అయ్యేమో డబల్ రేటు 3 రేటు ఉంటాయి. ఇప్పుడు హాట్ టాపిక్ సార్ ఇది, హాట్ టాపిక్. అందుకని నెలకొక్క రోజు సినిమా చేసి చూడగలిగితే పెద్ద గొప్పలాగా అయిపోయింది ఇవాళ. ఒక మాదిరి ఉద్యోగస్తుడు కూడా పిల్లల్ని తీసుకొని కుటుంబ సమేతంగా సినిమా వెళ్ళలేకపోతున్నాడు బికాజ్ ఆఫ్ ఛార్జెస్. అందుకని ఇప్పుడు టీవీ అనేటప్పటికి ఏమంటే సీరియల్లోనూ రోజు వస్తుంది. వాళ్ళు సీరియల్ చూస్తూ ఉంటే రేపు ఇంకోసారి నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది, ఆ తర్వాత రోజు 5 రోజులు 6 రోజులు, వారంలో 6 రోజులు ఉంటుంది. ఒక సండే తప్ప 6 రోజులు ఆ సీరియల్ చూస్తారు. దానికి కనెక్టివిటీ అయిపోయారు. దాంతో అయ్యేటప్పటికి ఏమైందంటే దానికి విపరీతమైన రెస్పాన్స్. వాళ్ళ జబర్దస్తులో ఎంతమంది కళాకారులు వచ్చారు. వాళ్ళ కమెడియన్స్ కావాలంటే ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చారు. టాలెంట్ ఉన్నవాడికి స్థానం బ్రహ్మాండంగా దొరుకుతుంది. పాడుతా తీయగా సింగర్స్ బాలుగారు చేసింది వాటికి కూడా కంటిన్యూ అవుతుంది. అది రామజీరావు గారు టీవీ పెట్టిన మొదటి రోజు నుంచి, ఈటీవీ పెట్టిన మొదటి రోజు నుంచి ఆ కార్యక్రమం నడిపారు. దాంట్లో ఎంతమంది సంగీత కళాకారులు వచ్చారు, ప్లేబ్యాక్ సింగర్స్ ఎంతమంది వచ్చారు. ఆ కాంపిటీషన్స్లో పిల్లలు చూస్తుంటే వాళ్ళు పాడే బదుల్ని ఎంత అద్భుతంగా పాడుతున్నారు ఆ పిల్లలు. ఆ విధంగా కళాకారులని ఇండస్ట్రీకి పరిచయం అయింది. టీవీ జబర్దస్త్ ద్వారా వచ్చారు, పాడతా తీగ ద్వారా వచ్చారు, ఇంకా నాటకాల ద్వారా కానీ ఎట్లా అన్నా కానీ. ఇదివరకు రోజుల్లో సినిమా యాక్టర్ అవ్వాలంటే చాలా కష్టం. ఇప్పటి రోజులు ఏమైందంటే టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి వేదికలు వచ్చినాయి. ఆ వేదికల మూలంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఛాన్సెస్ వస్తున్నాయి.